ఆస్ట్రేలియాలో ఉన్న బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేదా ఈ సమాజం సార్ చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా విఠల్ ప్రసాద్ అయి ఉండాలి. అయితే క్రిస్ క్రాస్ గా ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి వాగుతాడు. ఇదంతా నీకు అవసరమా? నరసింహన్ సార్కి అవసరం. నేను చేసిన తప్పుకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. బాబు చెప్పండి నాన్న. కావ్య వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. హలో, మనం వెంటనే ఊరికి బయలుదేరాలి. కావ్య, ఏంటి సడన్ గా? ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకుందాం రా. నర్సింగ్ హిల్స్ ఇన్ ద ఎయిర్పోర్ట్ సార్. ఓకే, అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్? నేను ఒక మీటింగ్ విషయంగా చెన్నై వెళ్తున్నాను. ఏమైంది? మీ నాన్నమ్మ చనిపోయారట. బడి వైఫ్ అనుకుంటా. లిక్ అప్ ఇచ్చారని సెండ్ టు మీ ఇమిడియట్లీ. దాని డీటెయిల్స్ నేను తెలుసుకున్నంత వరకు నువ్వు ఫాలో అవుతూ ఉండు. ఇట్స్ ఫనీ, ఐ థాట్ హీ హ్యాడ్ నో లింక్స్ ఇన్ బెంగళూరు, బట్ ఇక్కడ కూడా ఒకతుందా? నరసింహం సీట్ నంబర్ 14A, కావ్య సీట్ నంబర్ 14B. చెన్నై టు రాజమండ్రి ఫ్లైట్ కి ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేశారు సార్. Get Rajiv a seat on the same flight, quick. ఇవ్వండియ్యా, బండి రెడీగా ఉందయ్యా. ఆ బండిని ఫాలో బండి కాస్త పక్కగా. ఫాలో అవుతావరా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నర్సింహం వైఫ్, ఇండియా సైకిల్స్ ఓనర్ డాటర్. నువ్వు బిట్టలు గాడి బినామీ. మీటింగ్ కోసం చెన్నై కదా వెళ్తున్నావు, నన్నెందుకు నా ఫాలో అయ్యావు? సార్ నన్ను రమ్మంటారా? ఓకే సార్. మా ఫోటో తీసి వాట్సాప్ లో పంపుతున్నాం, రిప్లైని టెలిగ్రామ్ లో రిసీవ్ చేసుకుంటున్నాం. ఒకటి చెన్నైలో కట్టయి ఉండాలి, లేదా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కట్టయి ఉండాలి. అది వదిలేసి ఊరు వరకు ఫాలో అవుతావరా? సార్ విఠల్, రాజీవ్, ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికాయి. నువ్వు వెంటనే తిరిగి వచ్చాయి. ఓకే, తిరిగి రావడం ఎలా కుదురుతుందిరా? దిస్ ఇస్ వన్ వే ట్రాఫిక్, దర్ ఇస్ నో వే బ్యాక్. యూటర్న్ తిరగాలి. కిందేసి ఒక తొక్కు తొక్కితే బినామీ అయిన వీడు రాజమండ్రి కోటలో గోలెడితే మ్యాంగ్లూర్ కోటలో సౌండ్ దత్తరిల్లుతుంది. ఒక లాంచ్ అండమాన్కి వెళ్తుంది, దాంట్లో తోసేమంటారా? వద్దన్నా, తట్టుకోలేడు. ఓ లాంచ్ ఎక్కించి పాపికొండలో ఉన్న ఏదో ఒక దీవిలో ఉంచండి.